తూర్పు ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. మరీ ముఖ్యంగా వరుసగా జరుగుతున్న పరిణామ క్రమంలో చూస్తున్నప్పుడు ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలవ్వడం అక్కడ వాసులను ఆందోళన గురిచేసింది. ఫ్లోర్స్ దీవిలో మౌంట్ లెవోటోబీ లకిలికి అగ్నిపర్వతంలో ఆ విస్ఫోటనం సంభవించింది. అగ్నిపర్వతం నుంచి దాదాపు 18 కిలోమీటర్ల ఎత్తుకి ఆ ధూళి కావచ్చు, లేకపోతే ఆ పొగ కావచ్చు. మరి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం అగ్నిపర్వతం ఎరప్ట్ అయ్యే సందర్భంలో, అంటే ఆ వాల్కనో ఎరప్షన్ జరిగినప్పుడు ఆ చుట్టూతా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేది. దీంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతోంది. ఇప్పటికే జపాన్లో వరుసగా భూకంపాలు సంభవించడం అక్కడి ప్రజలని ఆందోళన గురి చేస్తూ ఉంటే, ఆకస్మిక వరదలతో అమెరికా, చైనా అతలాకుతలమవుతూ ఉంటే, ఇండోనేషియాకి సంబంధించి ఇండోనేషియాలో ప్రస్తుత పరిస్థితులు అందరికీ ఆందోళనకరంగా మారాయి. మీరు చూడొచ్చు, అదుగు ఆ బూడిదకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఎప్పుడైతే అగ్నిపర్వతం బద్దలైందో మీరు చూడొచ్చు, ఆ బూడిద దాదాపుగా 18 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఆ బూడిద ఎగసిపడిందంటే అర్థం చేసుకోవచ్చు